ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మా బాబాయ్ సైకిల్ రిపేర్ అయిపోతే రిపేర్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. బయట ఉన్నాడు, వాడే రిపేర్ చేసుకుంటాడు. చదువులో మటుకు కొంచెం డల్, కానీ ఈ బండి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్. వానికి బండికి ఏ రిపేర్ అని చెప్పేస్తాడు. మళ్ళీ వాడు సైకిల్ ఉంది, సైకిల్ కూడా రిపేర్ చేసుకుంటాడు. వాడే పంచర్ వేసుకుంటాడు, టైర్ మార్చుకుంటాడు, బ్రేకులు ఏమైనా రిపేర్ అయినా కూడా అవి కూడా చేసుకుంటాడు. కానీ ఇంట్లో మటుకు హెల్ప్ చేయడు ఫ్రెండ్స్. కొంచెం కూడా హెల్ప్ చేయడు. వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోరు ఫ్రెండ్స్. నేనే పనికి పోయి వచ్చి వాళ్ళకి అన్ని పనులు నేను చేసి పెట్టాలి. మా ఆయన కూడా ఏం చేయడు, పిల్లలు కూడా ఏం పని చేయరు ఫ్రెండ్స్. నేను పనికి పోయి వచ్చి బియ్యం వేస్తున్నాను. రేపు సండే కదా, సండే కాబట్టి అదే ఏది సండే అయితేనే మేము టిఫిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మామూలు రోజులు అయితే అన్నమే వండుకొని వెళ్ళిపోతాం పనికి, టైం ఉండదు టిఫిన్ చేయడానికి. సండే అవుతేనే టిఫిన్ చేసుకుంటాం. దోశలైనా ఇడ్లీలైనా ఏదైనా సండే అవుతేనే చేసుకుంటాం. మామూలు రోజులు అయితే చేసుకోము, టైం ఉండదు. పొద్దున్నే వెళ్ళిపోవాలి 6 గంటలకంతా. అందుకని తయారై వెళ్ళిపోతాము. ఈరోజు పండగ కదా, ఈ పండగ కూడా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ పనికి. పండగ రోజు కూడా మాకు సెలవు ఉండదు, పనికి వెళ్ళొచ్చాను. నైట్ అంతా విపరీతమైన వర్షం ఫ్రెండ్స్. ఎప్పుడూ పడలేనంత పడింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే. వర్షము బోలెడు వర్షం. ఎంత వర్షం అంటే అంత వర్షం. నైట్ అంతా అసలు నిద్రపోలేదు ఫ్రెండ్స్ మేమైతే. రేకులన్నీ పచ్చి ముద్దలు. గోడలు చూడండి ఫ్రెండ్స్, గోడల్లో నుంచి నీళ్ళు కారుతుంది. అలాగే కూర్చొని ఉన్నాను నైట్ అంతా. పిల్లలు పడుకున్నారు, మా ఆయన నేను అలాగే కూర్చున్నాము. ఏం చేయాలి, ఎప్పుడు రేకుల మొత్తం గోడలన్నీ తడిచిపోయి ముద్దలైపోయింది. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు కాబట్టి అలాగే కూర్చున్నాము. 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఇల్లు కట్టి కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ఎంతైనా మనం సిమెంట్ రాయితో కట్టాము, ఇటుక రాయితో కట్టలేదు. అందుకని భయంగా ఉంది కొంచెం. నానిపోయి ఎక్కడ పైన పడిపోద్దో అనేసి ఆ భయంతో అలాగే పడుకోకుండానే చూస్తూ ఉన్నాము నైట్ అంతా. మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్, మా బాధలు అలాగ ఉన్నాయి. ఇంకేం చేయలేం ఫ్రెండ్స్, భరించాల్సిందే. లేని వాళ్ళ బతుకు ఇలాగే ఉంటుందేమో ఫ్రెండ్స్. ఈరోజు పండగ రోజు కూడా నేను పనికి పోయి వచ్చాను. తప్పదులే, చాలామంది అయితే పోయి వస్తారు. ఏం చేయాలి, రోజుకు గడవని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు పనికి పోకపోతే తప్పదు. అదే పరిస్థితిలోనే మేము కూడా ఉన్నాము. ఏం చేయాలి, మా పిల్లలు కూడా వీడియో చేయడానికి సపోర్ట్ చేయరు, మా ఆయన కూడా సపోర్ట్ చేయరు. సరేలే, ఏదైనా వీడియో చేసానా కొంచెం చేద్దామనుకుంటే కూడా నాకు ఆశ ఉంది, కానీ వాళ్ళు సపోర్ట్ అయితే చెయ్యరు వీడియో చేయడానికి. వాళ్ళకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వే చేసుకో అంటారు. నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి చెప్పు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయొచ్చు, కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే చిన్న చిన్న షార్ట్సే వేస్తాను, ఇంత పెద్ద వీడియో ఎప్పుడు వేయలేదు. ఫాలోవర్స్ వస్తున్నారు కానీ ఓన్ వీడియోస్కి అసలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ కూడా చేయట్లేదు. సరే, ఏమోలే, దేంట్లో మాకు అదృష్టం లేదని అనుకోవాలి అంతే. దానికి కూడా అదృష్టం ఉండాలి కదా, అందరూ సపోర్ట్ చేయడానికి కూడా. మాకు అంత అదృష్టం లేదు. మేము పుట్టినప్పటి నుంచి పని చేసి చచ్చిపోతాం, కానీ మేము ఎప్పుడు దేంట్లో మాకు గవర్నమెంట్లో నుంచి కూడా 10 రూపాయలు వచ్చింది లేదు. ఎప్పుడు మేము మా కష్టంతోనే నేను బతుకుతున్నాను, కానీ ఎక్కడి నుంచి మాకు 1 రూపాయి వచ్చింది లేదు ఫ్రెండ్స్. అందుకని నాకు అందరు చేస్తుంటే నాకు ఆశ, చేద్దాము, మనం కూడా చేద్దాము, సపోర్ట్ చేస్తే, మీరందరూ సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనేసి చేద్దామని నాకు ఆశ. కానీ నాకు ఎడిట్ చేయడాలు అవన్నీ తెలియవు. నాకు చదువుకోలేదు కాబట్టి నాకు అవన్నీ తెలియదు. ఎడిట్ చేస్తే బాగుంటుందేమో కానీ చేయడానికి రాదు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు నాకు. వీడియో తీసి పోస్ట్ చేయగలను కానీ ఎడిట్ చేయడానికి రాదు. అందుకనే మన ఈ వీడియో
వీడియోస్ చేయలేకపోతున్నాను. చేసినా కూడా సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం చేయొచ్చు. చెప్తాను చేయండి, కొంచెం హెల్ప్ చేయండి. దాంట్లో కొంచెం సక్సెస్ అయ్యామంటే ఏదో కొంత మనకి మన ఫ్యూచర్ కొంచెం మారుతుందేమో. అంటే ఎవరు చేస్తారు నీకు, నీకు ఎవరు సపోర్ట్ చేయరు, నీకు ఎవరు లైక్ చేయరు, నీకు డబ్బులు అంత డబ్బులు వచ్చేస్తాయా అంటారు. నీకు ఎప్పుడు రాదు, నీకు ఎప్పుడు ₹1 వచ్చింది లేదు అంటారు. అది నిజమే, వాళ్ళు చెప్పేది కూడా నిజమే. మాకు ఎప్పుడు ₹1 ఎక్కడి నుంచి వచ్చింది లేదు. మా కష్టాన్ని మేము నమ్ముకున్నాం అంతేకాని ఇప్పటివరకు ఎక్కడి నుంచి ₹1 వచ్చింది లేదు ఫ్రెండ్స్. కానీ అటు వాళ్ళ మా ఆయన వాళ్ళ పక్కన నుంచి కూడా ఎవరు లేరు. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా సైడ్ కూడా మా నాన్న లేదు, మా అమ్మ ఒకతే ఉంది. ఇప్పుడు మా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ ఒకతే ఉంది. కానీ మాకు ఎప్పుడు వీడియోలు చేసి అవి ఇవి చేసి మాకు అలవాట్లేదు. అందుకనే మాకు చేయడానికి రావట్లేదు ఫ్రెండ్స్. అది లేకుండా ఓన్ వీడియోస్ చేస్తే కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేరు. సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ఓన్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. సపోర్టే చేయట్లేదు ఫ్రెండ్స్. ఏమో మీ దగ్గర చెప్పాలనిపించింది. మీరు ఎంతవరకు చూస్తారో, ఎంతమంది చూస్తారో, ఇద్దరైనా చూస్తారో చూడరో, నా ప్రయత్నం చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.